హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంటర్‌టైన్‌మెంట్స్. దిస్ ఇస్ లహరి శెట్టి. బేసిక్‌గా నేను ఒక గెట్ రెడీ విత్ మీ చేశాను. దాంట్లో చెప్పాననమాట నుమాయిష్‌కెళ్తున్నాను అని చెప్పేసి. నేనసలు నుమాయిష్‌లో ఏం చేశానని యాక్చువల్‌గా అందరూ చూపిస్తున్నారు ఉన్న స్టాల్సే. బేసిక్‌గా ప్రతి చోట ఒకటే థింగ్స్ ఉన్నాయని నాకైతే అనిపించింది నుమాయిష్‌లో. అన్ని చికెన్ కర్రీ కుర్తీసే. 1, 2 పర్చేస్ చేయలేం గానీ అన్ని బండిల్స్‌లో అయితే పర్చేస్ చేయలేం కదా! ఇలా ఇన్ని స్టాల్స్ బావుంటాయి అంటే, అన్నిట్లో ఒకటేలాగున్నాయనమాట. నాకైతే చూపించాలనే ఇంట్రెస్ట్ కూడా రాలేదు నేను నుమాయిష్‌కెళ్ళినప్పుడు. సో, నేను కొనుక్కున్న థింగ్స్ చూపిచ్చి, కొంచెం నెక్స్ట్ వీక్‌లో ఎలాగో అయిపోతుంది కదా! దానికోసం కొన్ని టిప్స్ ఇద్దాము వెళ్ళే వాళ్ళకి. ఎందుకంటే, మేము చాలా ఫేస్ చేసాము. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను బేసిక్‌గా ఏం కొనుక్కున్నానో చూపిస్తాను. అండ్ అక్కడ టైమ్ వేస్ట్ కాకుండా మీరెక్కడెక్కడికెళ్తే బావుంటదనేది గూడా చెప్తాను నేను. దిస్ ఈజ్ ఆల్ థట్ వీడియో. ఫస్ట్‌లో ఎంటర్ అవ్వగానే మనకు ఆ లవ్ సింబల్ ఫ్రాక్స్ ఉంటాయన్నమాట. దాని జోలికెళ్ళకండి. నెక్స్ట్ ఒక ప్యాటర్న్ వెస్ట్ సైడ్‌లో చాలా ట్రెండ్ అయింది. ఆ ప్యాటర్న్ కూడా మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఉంది. దాని జోలికి కూడా ఎళ్ళకండి. అవి అవే అమ్మేస్తుంటారన్నమాట. 600కి ఒక పీస్ అని, 650 కని. అండ్ ఇంకొకటేంటంటే కొన్ని కుర్తాస్ ఉన్నాయి. 1000 రూపీస్‌కి 3 అని చెప్పేసి, 900కి 3 అని చెప్పేసి క్వాలిటీ అస్సలు బాలేవు. దాని జోలికి కూడా వెళ్ళకండి. మీరేదైనా తీసుకోవాలనుకుంటే క్రాకరీ సెట్స్ అలాంటివి పర్చేస్ చేయండి. అండ్ ఇయర్ రింగ్స్ బావున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా స్కామ్ జరుగుతుంది. 100 రూపీస్‌కి ఒక చోట అమ్ముతున్నారు. అవే 50 రూపీస్‌కి ఒక చోట అమ్ముతున్నారు. అవే 100కి 3 అని కూడా అమ్ముతున్నారు. సో, మీకు చాలా నచ్చి మీకు ఆ మోడల్ లేదంటే మాత్రమే కొనండి. అదర్‌వైజ్ అసలు దాని జోలికెళ్ళకండి. మనకు బయట ఎక్కడైనా దొరుకుతాయి అవి. అండ్ చికెన్ కారీ కుర్తీస్‌ని వెళ్ళినా మీకొకవేళ కావాలి చికెన్ కారీ కుర్తీస్ నన్ను ఖచ్చితంగా కొనుక్కోవాలంటే వెళ్ళగానే ఏ షాప్ కనిపిస్తే ఆ షాప్‌లోకి మాత్రం దయచేసి ఎళ్ళకండి. బికాజ్ ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్. అసలు లోపలికెళ్తే చాలా 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 ఉన్నాయి. అసలైన చికెన్ కర్రీ కావాలంటే కొన్ని పెద్ద షాప్స్ ఉన్నాయి. అండ్ ఒక కుర్తీ సెట్స్ కావాలంటే పాకీజా అని ఒకటుంది. అందులో బావున్నాయి. లిటిల్ ప్రైజీ మనకు మింత్రాలో కూడా అవే దొరుకుతాయని నా ఫీలింగ్. మేమైతే కాటన్ కుర్తీస్ కోసం చూసాం కానీ వి డిడ్ంట్ లైక్ ఇట్. అన్నీ సేమ్ లాగా ఒకటే ప్యాటర్న్ ఇక్కత్ లేదంటే హార్ట్ సింబల్స్ లేదా వేరే ఇలా మనకు రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. అవి ఆల్రెడీ వేసేసాము. సో, టెంప్ట్ అయ్యి 900కి, 1000కి 3 అంటే అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఆబ్వియస్‌గా మనం టెంప్ట్ అయితే తీసేసుకుంటాము. బేసిక్‌గా బాయ్స్‌కైతే ఏం లేవు. అండ్ కార్పెట్స్ ఇవైతే మేబీ మనం కొంచెం రీసెర్చ్ చేయాలని నా ఫీలింగ్. కార్పెట్స్ అవి అవన్నీ కూడాను. ఒకటే చోటకెళ్ళి వాళ్ళు ఎంత చెప్తే అంత అడగకండి. చాలా బార్గెయిన్ చేయాలి. కార్పెట్స్ అయితే బావున్నాయి. బట్ స్టిల్ మీకు ఇంటికి కావాలంటే మాత్రం చాలా షాప్స్ వెతికి మంచి డిజైన్ చూసుకొని కొంచెం బార్గెయిన్ చేసి మంచి ప్రైస్‌కి తెచ్చుకోవచ్చు. కార్పెట్స్. ఓకే. ఫస్టొచ్చేసి నేను ఈ డ్రీమ్ క్యాచర్ తీసుకున్నాననమాట. ఈ మధ్య పిచ్చి కలలన్నీ ఒస్తున్నాయి నాకు. సో, ఇక్కడ పైన తగిలిస్తే కనీసం బాగా పొడుగుంటానని నా ఫీలింగ్. కానీ ఈ అంటే నాకు వైట్ వాల్ ఉంది గదా! సో, ఇది బాగా కాంట్రాస్ట్‌గా బావుంటది. కొంచెం వీడియోస్ గూడా బ్యాక్‌గ్రౌండ్‌గా ఉంటదని చిన్న సెల్ఫిష్ లాగా ఆలోచించి కొనుక్కున్నాను. ఇట్స్ జస్ట్ ఫర్ 100 రూపీస్. ఐ లవ్ ఇట్. తగిలిచ్చాక కూడా చాలా బావుంది. నెక్స్టొచ్చేసి నేను ఈ చిట్టి క్లిప్స్ కొనుక్కున్నాననమాట. ఇది పెయిర్. ఈ పెయిరొచ్చేసి నాకు 50 రూపీస్ పడింది. నాకు బేసిక్‌గా క్లిప్పులు నేనెక్కువ కొనుక్కోను. బికాజ్ నా జుట్టు మీద నిలబడదు గూడాను. ఇదేదో ఒక చిన్న ఫ్రాక్స్ ఏసుకున్నప్పుడు లేదా టాప్స్ ఏసుకున్నప్పుడు క్యూట్‌గా ఉంటుందని కొనుక్కున్నాను. ఎప్పుడు వాడతానో తెలీదు గానీ బట్ కొనుక్కున్నాను. ఇలా పెట్టుకుంటే బావుంది. చూపిస్తాను చూడండి. కొంచెం. అంటే యాక్చువల్‌గా పిల్లల క్లిప్పు మనది కాదు. బట్ స్టిల్ ఇఫ్ యూ నో, యూ నో. అండ్ నెక్స్ట్ ఒక వాచ్ కొనుక్కున్నాను. ఇది ఎన్ని రోజులు పనిచేస్తుందో నాకు తెలీదు. నాకొక 200 రూపీస్‌కొచ్చింది. ఇది 50 రూపీస్ అని చెప్పాను గదా! ఇదైతే 200 రూపీస్. దీనికి మనం సెల్లేసుకుంటూ ఉండాలి ఆబ్వియస్‌గా. దీనికి తీసేకొస్తుందో రాదో గూడా నాకు ఐడియా లేదు. బట్ ఏదో శారీస్ మీదకి అలా బావుంటుందనైతే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పర్చేస్ చేసాం దీన్ని. ఇట్ ఈస్ సో గుడ్. ఏసుకుంటే గూడా చాలా బావుంది. చూసారా? అంటే ఆడినా, ఆడకపోయినా మనం ఎలాగో వాడతాం కాబట్టి కొన్ని వాచ్‌లు. సో, ఆ కేటగిరీలోకి 200 రూపీస్ బావుంది. దీన్నేమంటే ఇలా దీంట్లోనే పెట్టుకోవాలి. ఏదో ఒక స్టోన్ పోయినా గూడా 200 పోయినట్టే. నెక్స్ట్ కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నానివి. 3 పెయిర్స్ తీసుకున్నాము.
సారీ, మొత్తం 7 పెయిర్స్ తీసుకున్నాం. మా ఫ్రెండ్ 4 పెయిర్స్, నేను ఒక 3 పెయిర్స్ తీసుకున్నాను. నాకు ఇయర్ రింగ్స్ వర్త్ ఏంటంటే ఇది 50 రూపీస్కి ఒకటి, బయట 100 అమ్ముతున్నారు, మనం లోపల 50 రూపీస్కి ఒకటి తీసుకున్నాము. అది దిస్ వన్, ఇదొకటి. నాకు ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బీచ్ వేర్ అనమాట. మనం ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి అన్నట్టు కొనుక్కున్నాం ఇద్దరం కలిసి. బీచ్కి వెళ్తే పెట్టుకోవచ్చు బ్రో అని మేము ఇద్దరు అనుకొని కొనుక్కున్నాం అనమాట. ఇట్ ఈస్ యాక్చువల్లీ టూ క్యూట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఒక టాప్ కొనుక్కున్నాను. ఆ టాప్కి నాకు ఎందుకో ఇవి చాలా బాగా అనిపించాయి అనమాట. చూడంగానే దే ఆర్ సో గుడ్ అని. ఆ టాప్ మీకు చూపిస్తాను. ఈ మోడల్ నాతో యాక్చువల్గా లేదంటే, ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉన్నాయి కానీ ఈ మోడల్ నాతో లేదు. అండ్ ఇంకొక థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నుమాయిష్లో బ్యాగ్స్ బాగున్నాయి. అంటే అన్ని చోట కొనకండి. కొంతమంది ఏంటంటే నార్మల్ బ్యాగ్ని నేను ఏదో బకెట్ షోల్డర్ బ్యాగ్ లాగా ఉంది, తీసుకుందాం బాగుంది హ్యాండ్ బ్యాగ్ అని చూస్తే 1500 చెప్పాడు. బ్రో ఇంకొక 1000 వేసినా ఒక ఆల్డోలో వస్తుంది కదా, వై సో 1500? అలాంటి వాటికి వెళ్ళకండి. 200, 300 ఫైన్. 200, 300 మోర్ దాన్ ఎనఫ్ దానికి. అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి. 300కి 200 కూడా అడిగితే ఇచ్చేస్తున్నారు. ఫస్టే 500, 400 చెప్తారు, ఒక 100, 200 తగ్గిస్తారు, నో ఇష్యూస్. నేను ఇప్పుడు మీకు బ్యాగ్స్ అండ్ నా ఒక 2 టాప్స్ కొన్నాను, అవి చూపిస్తాను. నేను జస్ట్ 2 టాప్స్ కొన్నాను. చెప్పాను కదా, చికెన్ కర్రీ జోలికి నేను వెళ్ళలేదు. ఇది ఒక జస్ట్ క్రాప్ టాప్, బ్యాక్లెస్ అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఇది నాకు ఒక 250 రూపీస్ పడింది. నా క్వాలిటీకి వర్త్ అనిపించి కొనుక్కున్నాను ఇదైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ప్రింట్ కొనుక్కున్నాను అనమాట. ఇది యాక్చువల్గా మాకు చాలా చీప్గా పడింది. ఎందుకంటే ఈ ప్యాటర్న్ ఉంది మాతో ఉంది, బట్ స్టిల్ కొనుక్కున్నాం అనమాట. ఇది మాకు జస్ట్ 125 రూపీస్కి పడింది. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చే సమ్మర్కి చాలా చాలా బాగుంటుంది. జీన్స్ మీదకి వేసి కొంచెం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో స్టైల్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్ని ఉద్దేశంతోనే కొనుక్కున్నాము. దాన్ని స్టైల్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ 2 బ్యాగ్స్ కొనుక్కున్నా, ఆ బ్యాగ్స్ కూడా చూపిస్తాను. దిస్ ఈజ్ దట్ వన్ బ్యాగ్. చార్ల్స్ అండ్ కీత్ అని రాసింది, ఆబ్వియస్లీ డూప్. నాకేంటంటే బేసిక్గా బ్లాక్ బ్యాగ్స్ కోసం అయితే వెతుకుతున్నాను అనమాట. మంచి బ్లాక్ బ్యాగ్ కావాలి. అంటే నేను ఏదన్నా బ్రాండ్ కొనుక్కుంటే దాని లోగో కైండ్ ఆఫ్ ప్రింట్ ఉంటుంది కదా, అదే కొనుక్కుంటున్నాను. మెయిన్గా బ్రౌన్స్ ఎక్కువ అయిపోయాయి. బ్రౌన్ ఒకసారి బ్లాక్ కావాలి. ఇప్పుడు నాకు ఈ టాప్కి బ్లాక్ వేసుకోవాలనిపిస్తుంది కానీ బ్లాక్ లేదు. సో అందుకోసం నేను ఈ బ్యాగ్ కొన్న. బేసిక్గా 2 బ్యాగ్స్ కొని 2 కూడా బ్లాకే కొన్నాను. ఇట్స్ ఓకే. ఓకే, ఇది మీకు ఇది లోపల ఇలా వచ్చింది. ఇంకా నేను కవర్స్ కూడా తీయలేదు. 2 కంపార్ట్మెంట్స్, ఒక జిప్ వచ్చింది. అండ్ స్లింగ్ బ్యాగ్ అనమాట ఇది. ఇలా పట్టుకోవచ్చు. అండ్ ఈవెన్ స్లింగ్ కూడా ఉంది. క్వాలిటీ చాలా బాగుంది బేసిక్గా, అందుకే కొనుక్కున్నాను. అన్ని బ్రాండ్లు అంటే కొనుక్కోలేము కదా బ్రో. నెక్స్ట్ వన్ ఈ బ్యాగ్ కొంచెం ఎల్వి ప్రింట్ అనమాట. ఎల్వి ఇప్పుడే కొనుక్కునే స్థితిలో లేము కాబట్టి జస్ట్ అలా ఒక డూప్ కొనుక్కున్నాను. ఇది యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. నాకు 300కి వచ్చింది. అది కూడా 300, ఇది కూడా 300. దీనికి కూడా అంతే, 2 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. ఇదొకటి. ఇది కూడా చాలా చాలా బాగుంది. బేసిక్గా చెప్పాలంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. 300కి నాకు తెలిసి ఆన్లైన్లో కూడా ఇంత మంచివి రావేమో. ఇది కూడా స్లింగ్ ఉందన్నమాట. సో నాకు బ్లాక్ బ్యాగ్స్ కరువులో ఉండడం వల్ల నేను బ్లాక్ బ్యాగ్స్ అయితే కొనుక్కున్నాను. అండ్ ఐ రియలీ లవ్ దిస్. నాకు ఇవన్నీ కలిపి కూడా 1500 పడింది. 1500కి డీల్ ప్రైజే అని నా ఫీలింగ్. నేను ఇది కొన్నాను. నుమాయిష్ గురించి టిప్స్ ఇవి. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీరు వెళ్తే మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఈ టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మంచి ఏమంటారు, మంచివన్నీ తీసుకొచ్చుకుంటారు ఈ టిప్స్ ఫాలో అవుతే. దాట్స్ ఆల్. I hope you love me as much as I love you. See you in the next one. Bye.